అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరి ఆత్మబంధువులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మేము ప్రతి సంవత్సరము శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుతాము. ఈరోజు శ్రీకృష్ణాష్టమి ఉన్నందుకు చాలా పబ్లిక్ వస్తున్నారు దర్శనానికి. మేము అందరికీ దర్శనం చేపించి మంచిగా అందరినీ మంచిగా చూసుకోవాలని భగవాన్ని కోరుకుంటున్నాము. అయితే 2000 సంవత్సరంలో మన కృష్ణ టెంపుల్ స్టార్ట్ అయింది ఇక్కడ. అప్పటి నుండి మనం సంవత్సరము ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుపుతున్నాము ఘనంగా. ఇప్పుడు ఏంటంటే ఈ సంవత్సరము 27, 28 తారీఖు ప్రోగ్రాం ఉంది. 27 తారీఖు ఏంటంటే అభిషేకము, కలశాభిషేకము, స్వామీజీకి హారతులు అన్నీ ఉంటాయి. 28 రోజు ఉట్ల కార్యక్రమం ఉంటుంది. మన ఆర్చ్ దగ్గర, పద్మావతి కాలనీ ఆర్చ్ దగ్గర ఉట్ల కార్యక్రమం ఉంటుంది. రథోత్సవంతో ఈ నుండి స్వామిని ఊరేగింపు తీసుకుంటా ఆర్చ్ వరకు తీసుకొని పోయి ఉట్లు కొడతాం. ఉట్ల కార్యక్రమం అయిపోయాక రథం తీసుకొచ్చి ఈడ మళ్ళీ పూజలు జరిపి ఆ రోజును సమాప్తం అవుతుంది సార్ శ్రీకృష్ణాష్టమిది కార్యక్రమం మొత్తం. అందరూ అధిక సంఖ్యలో జనాలు తరలి వస్తారు. అందరూ చాలా బాగా నడుస్తారు సార్. శ్రీకృష్ణ టెంపుల్ మన మామనార్ పట్టణంలో ఒకటే ఉంది. కాబట్టి ఈరోజు ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ హాలిడే ఉన్నందుకు చాలామంది ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు సార్. యాక్చువల్గా 27, 28 ఉంది. కాకపోతే ఈరోజు గవర్నమెంట్ హాలిడే ఇచ్చినందుకు ఈరోజు అందరూ ప్రభుత్వ ఉద్యోగులంతా మన కృష్ణ టెంపుల్ దర్శనం చేసుకొని వస్తున్నారు సార్. జై గిరిధారి సార్. కృష్ణ మందిరం దాదాపు 2000 సంవత్సరంలో నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ నిత్యము పూజా కార్యక్రమం జరుగుతుంటాయి. దాదాపు సుందర చైతన్య స్వామి గారు కూడా ఇక్కడ ఆశ్రమానికి మందిరానికి చాలాసార్లు వచ్చిపోయినారు. వాళ్ళ ప్రవర్తన కానీ, సూక్తులు కానీ, గీతాలు కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. వారి ఇక్కడ ఎన్నో బహిరంగ సభలు కూడా ఇక్కడ ఈ ప్రభుత్వ జూనియర్ జ్ఞానయజ్ఞాలు నిర్వహించబడింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వారు ఎన్నో ఉపన్యాసాలు భక్తుల గురించి ఇవ్వడం జరిగింది. ఈ మందిరంలో ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ వారు కూడా గొప్పగా కార్యక్రమాలు చేస్తారు. ప్రతి వారంలో 2 సార్లు భజన కీర్తనలు చాలా గొప్పగా ఆలపిస్తారు. యక్షగానం చేస్తారు, పల్లెకి సేవ చేస్తారు, యక్షగానం చేస్తారు చాలా గొప్పగా. మామూలులో కృష్ణ మందిరంలో ఉన్న గాయకులు పట్టణంలో చాలా తక్కువ, ఏ మందిరంలో కనిపారు. ఇక్కడ చాలా మంచి గాయకులు అందరూ కూడా భక్తి గీతాలు చాలా గొప్పగా ఆలపిస్తారని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నా పేరు లక్ష్మణ్, రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్. అభిషేకం స్వామివారికి, తర్వాత తదనంతరం అర్చన చేసాము. తర్వాత ప్రసాద నివేదన, తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా ఆరతి ప్లస్ అర్చన ప్లస్ ప్రసాద వితరణ జరుగుతుంది. కృష్ణాష్టమి అంటే స్వామివారు మళ్ళా ఈరోజు అర్ధరాత్రి అంటే మనం ఈరోజు యాక్చువల్గా అయితే మనతోనే ఇక్కడ రేపు ఉదయం చేస్తున్నాము. ఈరోజు యాక్చువల్గా జన్మాష్టమి అంటే ఈరోజే ఉంది. కావున ఈరోజు తొట్టెలు కాకపోతే మనతోనైతే రేపు రాత్రికి మధ్యరాత్రి మనం స్వామివారి జన్మదిన సందర్భంగా రేపు అర్ధరాత్రి పూట మనం ఇక్కడ స్వామివారిని తొట్టెలేసే కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఎల్లుండి ఏదైతే బుధవారం ఉందో 28 తారీఖు నాడు మళ్ళీ ఉట్ల కార్యక్రమం ఇక్కడ నుంచి రథోత్సవం ప్రారంభమై అక్కడికి వెళ్ళి ఆ తర్వాత ఉట్ల కార్యక్రమముతో మన ఈ యొక్క కృష్ణాష్టమి జన్మాష్టమి వేడుకలు ముగిస్తాయి. రేపు కాకుండా ఎల్లుండి అంటే 28 తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి ఇక్కడ గుడి నుంచి తయారవుతాయి. గుడి నుంచి ప్రారంభమై అక్కడికి మన కమాన్ శ్రీకృష్ణ కమాన్ వరకు రథోత్సవం అయిపోయిన తర్వాత అక్కడ ఉట్ల కార్యక్రమము మన యాదవ సోదరులంతా కూడా నిర్వహిస్తారు. ఇది ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ భజన మండలి అంతా కూడా సుందర సత్సంగం వాళ్ళంతా కూడా సభ్యులంతా కూడా భజన చేసుకుంటూ మళ్ళీ యథావిధిగా మన శ్రీకృష్ణ టెంపుల్కు రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలతో ఈ కృష్ణాష్టమి జన్మాష్టమి వేడుకలు ముగిస్తాయి. మా పేరు సంగమేష్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.